సో నౌ లెట్ మీ గో విత్ నిఫ్టీ. వెడ్నెస్డే అంటే ఈరోజు ఫ్రైడే 24th, వెడ్నెస్డే 23 ఏప్రిల్ 9:15 మార్నింగ్ మనకి ఈ ఇండికేటర్ సెల్ సిగ్నల్ ఇచ్చింది. స్లో అండ్ స్టడీగా మనకి ఇండికేటర్ బాటమ్ సైడ్ వచ్చింది. అప్పర్ సైడ్ స్టాప్ లాస్ ఉంది, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఓకే, కానీ ఇక్కడ నేను ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇండికేటర్ అసలు మిస్ చేయకండి. ఇట్స్ ఎ సింపుల్ బై సెల్ ఇండికేటర్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ సింపుల్ బై సెల్ ఇండికేటర్. చాలా సింపుల్ ప్రిన్సిపల్తో మనకి ఈవెన్ ఏ లే మ్యాన్, ఒక బిగినర్ ట్రేడర్ కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ఉంది. మీరు రైట్ సైడ్ డాష్బోర్డ్ చూస్తే మీరు కొంచెం ప్యానిక్ అవ్వచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, కానీ అది మనకి అస్సలు అర్థం కాలేని విషయాల్లాగే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి ఎఫిషియన్సీ, వాలటాలిటీ స్ట్రక్చర్, మొమెంటమ్ ప్రెసిస్ట్ కావచ్చు, విన్ రేట్ కావచ్చు, యావరేజ్ రిస్క్ రివార్డ్ రేషియో కావచ్చు, ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిన్సిపల్స్ని మనం క్లీన్గా నంబర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే మార్కెట్ ట్రెండ్ అనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి ఒక చాలా కోర్ ప్రిన్సిపల్తో బిల్డ్ అయిన ఈ ఇండికేటర్ చాలా సింపుల్గా మనకి రిజంబుల్ అవుతుంది ఎలా ట్రేడ్ చేయాలనేసి. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ సోలానాలో ట్రేడ్ తీసుకున్నాను. బిఫోర్ గోయింగ్ టు సోలానా, లెట్ మీ అండర్స్టాండ్ యూన్ ఇథేరియం. ఇథేరియంలో మనకి ఎగ్జాక్ట్లీ 7 PMకి ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. సో నాట్ ఓన్లీ సెల్ సిగ్నల్ వచ్చింది, మీరు చూస్తున్న వచ్చి 15 minutes టైం ఫ్రేమ్. అప్పర్ సైడ్ మనకి స్టాప్ లాస్ ఇచ్చింది. ఎంట్రీ, టేక్ ప్రాఫిట్ 1, టేక్ ప్రాఫిట్ 2, టేక్ ప్రాఫిట్ 3. నాట్ ఓన్లీ 15 minutes టైం ఫ్రేమ్, మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా ప్రిఫర్ చేయండి. ఇది అబ్సల్యూట్గా చాలా బాగా పనిచేస్తుంటుంది. కానీ చాలా దీన్ని కొన్ని కండిషన్స్ అనేది ఉన్నాయి. సో బిఫోర్ గోయింగ్ విత్ కండిషన్స్, లెట్ మీ షో వై ఐ టుక్ ట్రేడ్ ఇన్ సోలానా. సోలానాలో ఎందుకు ట్రేడ్ తీసుకున్నట్టే, ఇట్స్ వెరీ సింపుల్. మనకి ఇక్కడ పర్టికులర్ రిజెక్షన్ వచ్చింది. ఏ క్యాండల్ హై అనేది ఫామ్ అయిందో ఇన్ 15 minutes టైం ఫ్రేమ్, ఆ క్యాండల్ దగ్గర నాకు రిజెక్షన్ కనిపించింది. వాల్యూమ్, మళ్ళీ చెప్తాను, నేను వాల్యూమ్ లేకుండా నేను ట్రేడ్ చేయను, మొమెంటమ్ లేకుండా నేను ట్రేడ్ చేయను. మొమెంటమ్ లేదు అంటే ఐ అవాయిడ్ ద ట్రేడ్. సో నేను ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ మీద స్టాప్ లాస్ వేసుకున్నాను. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఇండికేటర్, ఎందుకంటే నా పర్సనల్ ఇండికేటర్ ఆల్రెడీ నాకు సిగ్నల్ ఇచ్చింది. బట్ ఈ ఇండికేటర్లో నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ ద లాస్ట్ 3 days, టుడే నాకు ఇక్కడ నేను ఈ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ పర్టికులర్ సిగ్నల్ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు అబ్సల్యూట్గా నేను ఇక్కడ బై చేశాను. టు బి ఆనెస్ట్, ఈ రేంజ్ దగ్గరనే బై చేశాను. ఎస్, ఎంట్రీ పాయింట్ కిందే బై చేశాను. టార్గెట్ వెరీ క్లోజ్ టు దట్. ఐ అండర్స్టాండ్ ఇక్కడ కొంత సైడ్ వేస్ ప్యాటర్న్ అనేది ఉంది. ఇక్కడ నాకు కొంత ఇండిసిజన్స్ లేదా కొంత కన్క్లూజన్ అనేది నాకు కనిపిస్తుంటుంది అనేసి. బట్ ఎనీవేస్ మార్కెట్ అగెన్స్ట్గా వెళ్ళింది. ఐ అండర్స్టాండ్, ఐ వాస్ టెస్టింగ్ దిస్ ఇండికేటర్ ఇన్ రియల్ మార్కెట్. సో నేను ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేయలేదు. నేను అబ్సల్యూట్గా ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, బై ఇక్కడ ఉంది అంటే ఇంత డిఫరెన్స్ స్టాప్ లాస్ ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్ 5:30 మీద మనకి యూఎస్ మార్కెట్ టైమింగ్ చూసినప్పుడు అక్కడ డాలర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాలటాలిటీ ఎక్కువ కనిపిస్తుంటుంది ఆ పర్టికులర్ రీజన్లో. సో అందువల్ల నేను స్టాప్ లాస్ ప్రైస్ యాక్షన్ బేస్ ఇక్కడ వేసాను. నేను ఇండికేటర్ ప్లాన్ ఇక్కడ వేసింటే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ నన్ను బయటికి వేసేది. నేను ఇక్కడ వేసాను. బట్ ఈవెన్ దో ఐఎమ్ ప్లాన్డ్ విత్ రిస్క్ రివార్డ్ రేషియో, నేను ఇండికేటర్ టెస్ట్ చేస్తాను అనేసి ఐ కాంట్ లూజ్ మై ఆర్ అండ్ మనీ. సో మై రిస్క్ రివార్డ్ రేషియో వాజ్ 1:1.28 లోంచి 1:2.8 అండ్ 1:3.2 నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో ఇలా నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. సో టేక్ ప్రాఫిట్ ఎందుకు ఇంత వేసుకుంటానంటే, ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ ట్రేడ్ ఐ ఆల్వేస్ ప్లాన్ టేక్ ప్రాఫిట్ లేకుండా నేను అస్సలు వెళ్ళను. ఒక టార్గెట్ ఉంటే ఎవరు గెలవలేరు. యూ హ్యావ్ టు హ్యావ్ మల్టిపుల్ టార్గెట్స్. మార్కెట్లో వాల్యూమ్ నెక్స్ట్ ఎలా ఉంది, ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది సెల్ చేస్తున్నారు మనకి తెలియకపోతున్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ ప్లాన్ ఏ, బి, సి, డి అని మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నప్పుడు మనం సేఫ్గా బయటికి వస్తాము. ఆఖరికి మనకున్న ఒకే ఒక ప్లాన్ ఏంటి? స్టాప్ లాస్. మన అగెన్స్ట్గా వెళ్ళింది, మన ఏబిసిడి ఎన్ని అనుకున్నా కూడా ఆ టేక్ ప్రాఫిట్ దగ్గర వెళ్ళలేదంటే స్టాప్ లాస్. వెల్ అండ్ గుడ్, సింపుల్గా ట్రేడ్ చేసుకుని వెళ్ళాలి. సో నాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఇక్కడ వేసాను. అండ్ దెన్ అగైన్ మార్కెట్ రివర్సల్ అయింది. సో బేసిక్గా నేను ఇండికేటర్ బ్లైండ్గా ఫాలో అవ్వలేదు. ఐ ఫాలోడ్ విత్ అదర్ మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, మొమెంటమ్ కావచ్చు. అండ్ అగైన్ మోస్ట్ మొమెంటమ్, మోస్ట్ వాల్యూమ్, మోస్ట్ వెయిటేజ్ ఉన్న క్రిప్టో బిట్కాయిన్ అండ్ ఇథేరియం కూడా నాకు పర్టికులర్ ఈ రేంజ్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడింది కాబట్టి ఐ చూస్డ్ సెల్లింగ్ సైడ్. సో నాకు ఇప్పుడు TP1 దగ్గర వెళ్తుంది, TP2 అండ్ TP3 దాకా వెళ్తుంది. ఐఎమ్ ప్లానింగ్ సమ్వేర్ ఇయర్ బాటమ్ లెవెల్, ఎందుకంటే ప్రీవియస్గా మనకి రిజెక్షన్ ఇక్కడి నుంచే వచ్చింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనకి ఇక్కడ అయింది కాబట్టి నేను ఐఎమ్ ప్లానింగ్ సమ్వేర్ ఇయర్. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ ట్రేడింగ్ ఇన్ దిస్ ఇండికేటర్ ఫ్రమ్ ద లాస్ట్ 3 days నుంచి. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఇండికేటర్. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ సిగ్నల్స్ వస్తుంది కదా, ఈ సిగ్నల్స్ నేను ఎలా అవాయిడ్ చేశానంటే ఐఎమ్ యూజింగ్ MACD. నాట్ ఓన్లీ MACD, నేను ఈ ఇండికేటర్ని మల్టిపుల్ ఫ్రీ ఇండికేటర్స్ అవైలబుల్ ఇన్ టెక్నికల్స్తో నేను కంబైన్ చేస్తున్నాను. సో MACDతో నాకు కంబైన్ చేసినప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ ఇండికేటర్. MACD చాలా వాల్యూమ్ ఉన్న ఇండికేటర్, చాలామంది యూస్ చేస్తారు గ్లోబలీ, అండర్స్టాండ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ పర్టికులర్ ఓకే
ఈ రేంజ్ దగ్గర నాకు ఎక్కడో రివర్సల్ అవుతుంది అనుకున్నా. బట్ ఇది బ్రేక్ ఇచ్చింది రెడ్ క్యాండిల్. బట్ ఇమ్మీడియేట్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ అయింది. సెల్ సిగ్నల్ వచ్చినా కూడా ఐ వాస్ నాట్ రెడీ అకార్డింగ్ టు దిస్ ఇండికేటర్. ఎందుకంటే ఎంఏసిడి నాకు చెప్పలేదు. బట్ ఇక్కడ దిస్ క్యాండిల్ ఈ పర్టిక్యులర్ 3 క్యాండిల్స్‌లో మనకి విక్ కనిపిస్తుంది. కానీ సక్సెస్‌ఫుల్‌గా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. బట్ ఈ క్యాండిల్‌తో నాకు వాల్యూమ్ కనిపించింది. నేను ఇక్కడ మార్క్ చేశాను కదా! సో, నాకు సిగ్నల్ క్రాస్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడున్న క్యాండిల్స్ మీరు ఈ పర్టిక్యులర్ హిస్టోగ్రామ్స్ ఏం కనిపిస్తున్నాయి, హిస్టోగ్రామ్స్ మీరు లెవెల్స్ చెక్ చేస్తే ఈ హిస్టోగ్రామ్ స్లో అండ్ స్టడీ పైకి పెరుగుతుంది కాబట్టి, నేను ఇక్కడ కాన్ఫిడెంట్‌గా బై అనేది చేయడం జరిగింది. యెస్, అబ్సల్యూట్‌లీ దిస్ ఈస్ ఎ వెరీ స్మాల్ మొమెంట్. బట్ ఇన్ 15 మినిట్స్ అగైన్ ఇన్ డాలర్స్ దిస్ పర్టిక్యులర్ ఒక్కొక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ట్రేడింగ్‌లో. సో, దిస్ ఈస్ హౌ ఐ యామ్ టేకెన్ ట్రేడ్ ఇన్ సోలానా ఫ్రమ్ ద లాస్ట్ 2-3 అవర్స్ సెషన్స్ నుంచి నేను ఇలా ట్రేడ్ చేస్తున్నాను. సో, మనం పాస్ట్ చూస్తే కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి చాలా బాగా ట్రెండ్ అనేది చెప్తుంది. కండిషన్ నంబర్ 1 స్టాప్ లాస్ చాలా చూసి ప్రైస్ యాక్షన్ బేస్డ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మనకి కనిపించే టేక్ ప్రాఫిట్ ఎంట్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఫర్ అస్ దిస్ బై అండ్ సెల్ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని బ్లైండ్‌గా కాకుండా మీ ఇతర ఇండికేటర్స్‌తో స్పెండ్ చేయండి. కంబైన్ చేయండి. ఎంఏసిడి కావచ్చు, లేదా మీరు ఏ ఒక ఇండికేటర్ మీరు యూజ్ చేస్తారు. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ తెలుసుకోవడానికి, లేదా పివోట్ పాయింట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని తెలుసుకోవడానికి. బై అట్ లో, ఆల్వేస్ రిమెంబర్ బై అట్ లో. మనకి బై అట్ లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ అట్ ఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇలా మీరు ఒక్కొక్క ఇండికేటర్‌తో దీన్ని కంబైన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంటుంది. సో, లెట్ మీ రిమూవ్ దిస్ ఎంఏసిడి ఇండికేటర్ రైట్ నౌ. సో, ఎంఏసిడి ఇండికేటర్ రిమూవ్ చేసాము. సో, నౌ లెట్ us గో విత్ ఇథేరియం. సో, ఇథేరియంకి వచ్చాము. ఎంట్రీ పాయింట్ వచ్చింది, టార్గెట్ ఇచ్చింది, టార్గెట్ 2, టార్గెట్ 3. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేను చాలా వీడియోస్‌లో చెప్తుంటాను. ఇఫ్ యూ వాచింగ్ దిస్ తెలుగు ట్రేడింగ్ సీక్రెట్ ఫస్ట్ టైం, ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఓన్లీ ఫర్ ట్రేడర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ సైకాలజీ కావచ్చు, ట్రేడర్స్ మిస్టేక్స్ కావచ్చు, లేదా ట్రేడర్స్ మైండ్ సెట్. చాలామంది నా షార్ట్ వీడియోస్ చూస్తే దే ఆల్వేస్ ఫీల్ ఒక మరి బోర్డమ్ అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ మైండ్ సెట్ మిస్టేక్స్ గురించి చేస్తుంటాను. ఎందుకు వీడియోస్ అంటే దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ట్రేడింగ్ సైకాలజీ వెయిటేజ్ 80% ఉంటే ఇండికేటర్స్ వెయిటేజ్ 20%. మీ దగ్గర నేను ప్రతి ఒక్క ఆయుధం ఇస్తాను, ప్రతి ఒక్క బ్లూ ప్రింట్ ఇస్తాను. యుద్ధానికి పంపిస్తే మీరు మీ యొక్క మైండ్ సెట్ స్టేబుల్గా లేకపోతే మీరు యుద్ధం గెలవలేరు. మీ దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నా కూడా యూ విల్ నాట్ గోనా విన్ ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. సో, అందుకే నేను ట్రేడింగ్ సైకాలజీ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తుంటాను. ఐ అండర్స్టాండ్ పర్టికులర్ నేను బై అండ్ సెల్ ఇండికేటర్స్ గురించి ఒక షార్ట్ వీడియో ఇస్తే ఇట్ గోస్ బియాండ్ ఆల్మోస్ట్ ఒక 1000 పైకి వ్యూస్ వెళ్ళిపోతుంది. కానీ ట్రేడింగ్ సైకాలజీ వీడియోస్, ట్రేడింగ్ మిస్టేక్స్, ట్రేడింగ్ మైండ్ సెట్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తే ఇట్ విల్ స్టే సమ్వేర్ 300, 400. ఇట్స్ ఓకే. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్, రిమెంబర్. సో, ఫస్ట్ టైం చూస్తుంటే ఇఫ్ యూ నాట్ ఎట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో, స్లో అండ్ స్టడీగా మార్కెట్ బాటమ్ సైడ్ వెళ్తుంది. ఎస్, ఇక్కడ మనకి సైడ్ వేస్ కనిపిస్తుంది, ఒక ర్యాలీ ఉంది. సో, ఇలాంటి సైడ్ వేస్ అవాయిడ్ చేయాలంటే నేను ఇందాకే చెప్పాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోండి, పివోట్ పాయింట్స్ యూస్ చేయండి, లేదా ఇతర వాల్యూమ్ మొమెంటమ్ బేస్డ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ట్రెండ్ ఐడెంటిఫై ఇండికేటర్స్ ఉన్నాయి, ఏడిఎక్స్ కావచ్చు, ఆర్ఎస్ఐ కావచ్చు, ఇలాంటి చాలా ఇండికేటర్స్ని కంబైన్ చేసి మీరు చూడండి. ఏ ఒక్క ట్రేడింగ్ ఇండికేటర్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్లీ ఏ సొల్యూషన్. ఇఫ్ యూ కంబైన్ దిస్ విత్ యువర్ మల్టిపుల్ థింగ్స్ అండ్ కమ్ విత్ ఏ ప్లాన్, ఏ పర్టికులర్ ట్రెండ్లో ఏ ఇండికేటర్ యూస్ చేయాలి. అప్ ట్రెండ్లో కొన్ని ఇండికేటర్స్ అప్ ట్రెండ్లో బాగా చెప్తుంది, కొన్ని ఇండికేటర్స్ సైడ్ వేస్ని బాగా అవాయిడ్ చేస్తుంది. లైక్ సూపర్ ట్రెండ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో, నౌ లెట్ us స్విచ్ ఇట్ ఫర్ 5 minutes టైమ్ ఫ్రేమ్, లోవర్ టైమ్ ఫ్రేమ్. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ వెరీ క్లియర్. సైడ్ వేస్ మార్కెట్ మల్టిపల్ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. ఐ రిపీట్ అగైన్, ఈ ఇండికేటర్ని వేరే ఒక ఇండికేటర్స్తో కంబైన్ చేసి మొమెంటమ్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు నేను ఎంఏసిడీలో ఎలా చూపించానో ఇప్పుడు మనం ఇదే ఇండికేటర్లో ఎంఏసిడీ ప్లాట్ చేస్తే కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. వాల్యూమ్ తక్కువ బట్ అన్నెసెసరీ సిగ్నల్స్ ఎక్కువ. ఓన్లీ మనకి మొమెంటమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ బై ఇచ్చింది కదా. సో, ఇప్పుడు ఏడిఎక్స్ చూస్తే ఇస్ వెరీ క్లియర్, మనకి మొమెంటమ్ తగ్గుతూ వచ్చింది. ఆల్మోస్ట్ దాదాపు మనకి ఇట్ వాస్ కమింగ్ అరౌండ్ 12.63 అండ్ స్లోలీ గ్రాడ్యువల్లీ ఇక్కడ మనకి సైడ్ వేస్ వెళ్ళింది. బట్ మొమెంటమ్ ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ ద లాస్ట్ ఈ పర్టికులర్ ఈ ఒక క్యాండల్తో. నెక్స్ట్ మనకి స్లో అండ్ స్టడీ మొమెంటమ్ పెరిగింది. దీన్ని మనం ఇంకా ఒక 3 minutes టైం ఫ్రేమ్ వెళ్తే స్కాల్పర్ ట్రేడర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక్కొక్క సిగ్నల్స్ వెనకాల అట్లీస్ట్ బేర్ మినిమం 2 to 3 క్యాండిల్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఒక్కొక్క క్యాండిల్స్ వెనకాల మనకి 2 to 3 క్యాండిల్స్ ఈజీగా క్యాప్చర్ ఆపర్చునిటీ వచ్చినా కానీ ఏడిఎక్స్ మొమెంటమ్ స్లో అండ్ స్టడీ గ్రాడ్యువల్లీ డౌన్ సైడ్ వెళ్తుంటే ఇట్స్ బెటర్ టు అవాయిడ్. సో, వన్ కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్టాప్ లాస్ని క్లీన్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ వేయడానికన్నా మీరు ప్రైస్ యాక్షన్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి పైకి, అంటే స్టాప్ లాస్ అంటింగ్ జరుగుతున్నప్పుడు ఆ స్టాప్ లాస్ అంటింగ్లో డోంట్ బీ ఏ విక్టిమ్. ఓకే. సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టేక్ ప్రాఫిట్ రిస్క్ రివార్డ్ రేషియోతో ట్రేడ్ చేయండి. ఇక్కడ ఉన్న దానికన్నా ఫర్ అస్ ద సిగ్నల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సిగ్నల్స్ ఇంపార్టెంట్ అంటే దాని గురించి కూడా ఐ విల్ టెల్ యూ ద సంథింగ్ ఓకే అబౌట్ దిస్ పర్టికులర్ కోర్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఇండికేటర్.
అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్. సో ర్యాండమ్గా మీరు ట్రేడ్ చేయడానికన్నా గో విత్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్. హయ్యర్ టైమ్ ఫ్రేమ్లో ఇక్కడ ఏమని చూపించింది, సెల్ ఇచ్చింది, స్లో అండ్ స్టడీ, మార్కెట్ బాటమ్ సైడ్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి టాప్ సైడ్ ఉంది, మొమెంటమ్ ఈజ్ వెరీ లో, అంటే న్యూట్రల్గా ఉంది. బట్ ఈవెన్ దో ఇట్ ఇస్ గోయింగ్ డౌన్. ఇలాంటి టైం 1 అవర్ టైమ్ ఫ్రేమ్లో మనకి ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను, హయ్యర్ టైమ్ ఫ్రేమ్లో ఏ ట్రెండ్ ఉంటుందో లోవర్ టైమ్ ఫ్రేమ్లో అదే ట్రెండ్ ఫాలో చేయండి. ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ టు గో. ఒక్కసారి మీరు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ చూసారా, నెక్స్ట్ 15 మినిట్స్ 5 మినిట్స్లో మీరు అదే ట్రెండ్ ఆపర్చునిటీని ఎత్తకండి. అన్నెసెసరీ బై సెల్ చేసుకుంటూ ట్రాప్లో ఉండకండి. సో నౌ లెట్ మీ గో విత్ నిఫ్టీ. వెడ్నెస్డే అంటే ఈరోజు ఫ్రైడే 24th, వెడ్నెస్డే 23 ఏప్రిల్ 9:15 మార్నింగ్ మనకి ఈ ఇండికేటర్ సెల్ సిగ్నల్ ఇచ్చింది. స్లో అండ్ స్టడీగా మనకి ఇండికేటర్ బాటమ్ సైడ్ వచ్చింది. అప్పర్ సైడ్ స్టాప్ లాస్ ఉంది, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఓకే, కానీ ఇక్కడ నేను స్టాప్ లాస్ ఇక్కడ మెన్షన్ చేసేవాడిని కాదు. నేను స్టాప్ లాస్ ఈ పర్టికులర్ క్యాండిల్ ఉంది కదా 3:15 21st ఏప్రిల్కి ఫామ్ అయిన ఈ క్యాండిల్ హైకి నేను స్టాప్ లాస్ వేసేవాడిని. అంటే హై మనకి ఇక్కడ ఏముంది 24,601. ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తే 24,601, కానీ ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది 24,557. నేను 57 పాయింట్స్ పైకే నేను స్టాప్ లాస్ పట్టేవాడిని, ఎందుకంటే ఆ క్యాండిల్ హై నేను ఇందాకే చెప్పాను కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి నేను పైకే స్టాప్ లాస్ పడతాను ఎప్పటికీ. సో ఇక్కడ మనం చూసామంటే ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషన్స్ కావచ్చు, లేదా ఎవరికైనా ప్యానిక్ ఎక్కువ వద్దు, ఇంట్రాడే నాకు చాలా టెన్షన్స్ అవుతాయి, నేను ఎక్కువ లాసెస్ తీసుకుంటా అనే వాళ్ళు కూడా హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఈజీగా ఇలాంటి ఇండికేటర్స్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. లుక్ అట్ దిస్, అబ్సల్యూట్లీ సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది, సైడ్ వేస్ వెళ్ళింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, సైడ్ వేస్ వెళ్ళింది, మళ్ళీ గ్యాప్ డౌన్ వచ్చింది, స్లో అండ్ స్టడీ. ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జాక్ట్గా ఇది సపోర్ట్ ఎక్కడ తీసుకునింది, టార్గెట్ 3 దగ్గర, అంటే టేక్ ప్రాఫిట్ 3 దగ్గర మనకి ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకునింది అండ్ ఇమీడియట్లీ అప్ సైడ్ ర్యాలీ ఇస్తుంది. హౌ బ్యూటిఫుల్లీ దిస్ ఇండికేటర్ ఈజ్ వర్కింగ్. సో ఇక్కడ మనం పర్టికులర్గా మనం ఫారెక్స్లో లేదా సొలానా ఇథేరియంలో చూసామంటే ఆ పర్టికులర్ ఇండికేటర్లో మనకి టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ అది చేంజ్ అవ్వట్లేదు, ఇట్స్ ఫిక్స్డ్. అంటిల్ నెక్స్ట్ మనకి కొత్త బై సెల్ సిగ్నల్ వస్తే గనక అది చేంజ్ అవుతుంది, కానీ ఇది అప్పటిదాకా చేంజ్ అవ్వదు. ఇట్స్ కంప్లీట్లీ నాన్ రీపెయింట్ లెవెల్స్. ఈ లెవెల్స్ చేంజ్ అవ్వదు బేస్డ్ ఆన్ ఒక్కసారి ఇక్కడ మనకి లెవెల్ క్యాల్కులేషన్ చేసిందంటే ఆ తర్వాత ఇది చేంజ్ అవ్వదు. అండ్ నేను ఇందాకే చెప్పినట్టు వేరే ఇండికేటర్స్తో కంబైన్ చేసినప్పుడు ఇలాంటి ఒక్కొక్క క్యాండిల్, రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ అయినప్పుడు గ్రీన్ క్యాండిల్స్ మధ్యలో మనకి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది, లేదు ట్రెండ్ అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ చూడండి మొమెంటమ్ స్లో అండ్ స్టడీ గ్రాడ్యువల్లీ వెళ్తుంది. మొమెంటమ్ ఏ వైపు వెళ్తుంది, ఏ వైపు క్యాండిల్స్ డౌన్ వైపు వెళ్తుందో ఆ వైపే వెళ్తుందంటే వీఆర్ నాట్ అగేన్స్ట్ టు ద ట్రెండ్, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అండ్ వీఆర్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ట్రెండ్. ఇట్స్ వెరీ సింపుల్. సో నౌ లెట్ us గో విత్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఏం తెలిసిందంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం వెన్ ఎవర్ గెట్ ఏ బై సిగ్నల్ రిజెక్ట్ ఇట్, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. సెల్ సిగ్నల్ని మాత్రం క్యాప్చర్ చేసుకుంటూ రండి. లుక్ అట్ హియర్, సెల్ సిగ్నల్ 23 ఏప్రిల్ అంటే ఎస్టర్డే మనకి దాదాపు ఎగ్జాక్ట్లీ అట్ 2 PM. ఓకే, మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ 1 అవర్ 15 మినిట్స్ బిఫోర్ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత బాటమ్ సైడ్ ర్యాలీ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. నేను ఇందాకే చెప్పాను, ఇట్స్ ఎ నాన్ రీపెయింట్, కంప్లీట్లీ స్టాప్ లాస్, ఎంట్రీ, టేక్ ప్రాఫిట్ 1, టేక్ ప్రాఫిట్ 2, టేక్ ప్రాఫిట్ 3 ఇస్ ఎ నాన్ రీపెయింట్. సో ఇక్కడ మనం క్లీన్గా అబ్జర్వ్ చేసామంటే బై సిగ్నల్ ఫామ్ అయింది, బై సిగ్నల్ అయిన తర్వాత స్టాప్ లాస్, ఎంట్రీ, టేక్ ప్రాఫిట్ 1, టేక్ ప్రాఫిట్ 2, టేక్ ప్రాఫిట్ 3. ఐ రిపీట్ అగైన్, దిస్ ఇస్ ఎ నాన్ రీపెయింట్ సిగ్నల్ లెవెల్స్. సో నేను ఇక్కడ స్టాప్ లాస్ ఈ ఇండికేటర్ బేస్ నేను ట్రేడ్ చేయను. ప్రీవియస్గా మనకి ఏ క్యాండిల్ లో అంటే ఈ క్యాండిల్ 23,813 అంటే నేను 23,800 ఒక రౌండ్ ఫిగర్ నెంబర్, అక్కడ మనకి సెల్లర్స్ అండ్ బయ్యర్స్ ఉంటారు కాబట్టి 23,791, 780 ఆ పాయింట్లో నేను స్టాప్ లాస్ పట్టుకొని ఐ విల్ జస్ట్ గో అకార్డింగ్ టు ద ట్రెండ్. సో దిస్ ఈజ్ హౌ ఐ ట్రేడ్. బట్ మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేసే ముందు మీ ఎంట్రీ ఎక్కడుంది, ప్లస్ మీ టార్గెట్ ఎక్కడ దాకా మీరు స్ట్రెచ్ చేయగలుగుతారో, ఎక్కడ దాకా మీకు టార్గెట్ ఆపర్చునిటీ ఉందనేది తెలుసుకోండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది బట్ ఇక్కడ ట్రెండ్ కిందికి వెళ్తుంది. హౌ యూ విల్ ట్రేడ్ హియర్? ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఏంటంటే ఇట్ మే బీ ఏ స్మాల్ రిట్రేస్మెంట్. యూ కెన్ అండర్స్టాండ్, మార్కెట్ ఇలా వెళ్ళదు కదా, ఇలా వెళ్తుంది. సో ఇలా రిట్రేస్ అవుతున్నప్పుడు ప్రతిసారి ఇఫ్ యూ సీ ఎ బై సిగ్నల్ యూ అండర్స్టాండ్ మొమెంటమ్. హౌ ఇస్ ద మొమెంటమ్ స్లోగా వెళ్తుంది కిందికి. లేదు ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది అండ్ అగైన్ ఏడిఎక్స్ మొమెంటమ్ ఇంకా పైకి వెళ్తుందంటే ఇట్స్ అగ్రెసివ్ బయింగ్. ఐ రిపీట్ అగైన్, దిస్ ఈస్ అన్ అగ్రెసివ్ బై, ఇట్స్ ఎ గుడ్ టు బై. కానీ ఆల్వేస్ రిమెంబర్, యూ షుడ్ అండర్స్టాండ్ మొమెంటమ్ వాల్యూమ్. నేను మళ్ళీ చెప్తాను, నేను మొమెంటమ్ వాల్యూమ్ లేకుండా నేను అసలు ట్రేడ్ చేయను. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ రిక్వెస్ట్ యూ వాంట్ టు ట్రేడ్ వెరీ కాషన్, సింపుల్, చాలా కామ్ కంపోజ్గా ట్రేడ్ చేయండి. ఆపర్చునిటీస్ విల్ ఆల్వేస్ ఫైండ్ యూ ఎ బెటర్ వే టు మేక్ మోర్ మనీ. సో లెట్ మీ గో విత్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వస్తే మనకి మొమెంటమ్స్ మీద బై సెల్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఐ రిపీట్ అగైన్, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ ఉందో లోవర్ టైం ఫ్రేమ్లో అదే ఫాలో అవ్వండి.
అన్నెసెసరీ ఇప్పుడు మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో బై సిగ్నల్ ఉంటే లోవర్ టైమ్ ఫ్రేమ్ 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్‌లో సెల్ సిగ్నల్‌ని నెగ్లెక్ట్ చేయండి. సెల్ సిగ్నల్స్ ఆర్ నథింగ్ బట్ ఏ స్మాల్ రిట్రేస్‌మెంట్. అన్‌లెస్ ఆర్ అంటిల్ మనకి పర్టిక్యులర్ ఆ లో బ్రేక్ అయిందంటే, ప్రీవియస్ మనకి లో బ్రేక్ అయితే మాత్రమే ఇట్స్ ఎన్ సెల్. లేదు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. లేదు స్లో అండ్ స్టడీ రిట్రేస్‌మెంట్ దగ్గర డోంట్ గెట్ పానిక్ హియర్ వెన్ యూ గెట్ ఏ బై సిగ్నల్. దేర్ ఆర్ జస్ట్ ఏ రిట్రేస్‌మెంట్ అంటిల్ ఆర్ అన్‌లెస్ హైయర్ టైమ్ ఫ్రేమ్ ఏముందో ఆ ట్రెండ్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు లెట్ us know how to plot this indicator and what are the major things are built within this indicator. సో ఇన్ ఇండికేటర్ సెక్షన్ మనం టైప్ చేయాల్సిందొచ్చి సెల్ఫ్ అవేర్ ట్రెండ్ సిస్టమ్ విల్లీ ఆల్గో ట్రేడర్. ఓకే, దిస్ ఇస్ ద ఇండికేటర్ నేమ్. మై అంబుల్ రిక్వెస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో యూ వోంట్ మిస్ దిస్ ఇండికేటర్. 7.2K ఫాలోవర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ ఇండికేటర్ని. అందులో మీరు కూడా ఉండాలి. ఐ విష్. విల్లీ ఆల్గో ట్రేడర్ ఇస్ ద డెవలపర్. సెల్ఫ్ అవేర్ ట్రెండ్ సిస్టమ్, దిస్ ఇస్ ద ఇండికేటర్ నేమ్. ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. ఒక్క క్లిక్ మన ఫేవరెట్ లిస్ట్లో వస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఇక్కడ ఇలాంటి కమ్యూనిటీ సెక్షన్స్లో థౌజండ్స్ ఆఫ్ ఇండికేటర్స్లో ఉన్న ఈ ఇండికేటర్ మీరు వెతకాల్సిన అవసరం లేదు. మీ ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. మేక్ ష్యూర్ యూ పుట్ ఇట్ ఇంటూ ఫేవరెట్. ఒక్క క్లిక్ మన ఫేవరెట్లో ఉంటుంది. సెకండ్ క్లిక్ ఆన్ దిస్ ఇండికేటర్ ఇట్ విల్ ప్లాట్ ఆన్ అవర్ స్క్రీన్. సో ఇక్కడ ఉన్న విషయం ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్ ఇండికేటర్. రెజ్యూమే చాపీనా ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా చెప్తుంది. ఇది మనకి టైం ఫ్రేమ్ మీద ఆధారమై చేంజ్ అవుతుంది. చాపీ మార్కెట్ ఇన్ 1 minute. లెట్ us go with 15 minutes. చాపీ మార్కెట్ నార్మల్ వాల్యూమ్. 1 hour ట్రెండింగ్ లో వాల్యూమ్. వాల్యూమ్ తక్కువ ఉంది కానీ ట్రెండింగ్ ఉంది. లెట్ us go with 1 day. 1 day వెళ్ళామంటే చాపీ ఉంది కానీ హైవే ఉంది, అంటే హై వాల్యూమ్. సో చాపీ మార్కెట్ ఫామ్ అవుతుంది, హై వాల్యూమ్ ఉంది. ఆర్ఎస్ఐ 48.1 ఉంది ఇన్ 1 day టైం ఫ్రేమ్ లెవెల్. సో ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ ఓవర్ సెల్ లెవెల్ ఐ హోప్ మీకు తెలుసు అనుకుంటాను. ఆర్ఎస్ఐ 42.3 ఉంది. నాట్ ఓన్లీ దట్, లెట్ us అండర్స్టాండ్ వర్జన్, ఎఫిషియన్సీ, వాలటాలిటీ, స్ట్రక్చర్, మొమెంటమ్ పెర్సిస్ట్. విన్ రేట్ ఎంత ఉంది? 70% ఉంది ఇక్కడ విన్ రేట్. సో మీరు ఈ పర్టికులర్ డాష్‌బోర్డ్ మీకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా ట్రెండ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ బుల్లిష్ అని ఉంది, ట్రెండ్ బుల్లిష్ అని ఉంది. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ టు ద పర్టికులర్ కోర్ వేర్ ఇండికేటర్ ఎలా బిల్డ్ అయిందనేసి. ఏటీఆర్ లెంత్ ఉంది, బేస్ బ్రాండ్ విడ్త్ ఉంది, సోర్స్ ఉంది, క్లోజ్ ఆఫ్ ఈచ్ ఎవ్రీ క్యాండిల్. ఎఫిషియన్సీ విండో 20 పర్టికులర్ మనకి ఎఫిషియన్సీ ఉంది. అడాప్టివ్ స్ట్రెంగ్త్ చూపిస్తుంటుంది స్ట్రక్చర్ మీద. ఏటీఆర్ బేస్ లెంత్ వాల్యూమ్ మీద బేస్ అయి ఉంది. ట్రెండ్ క్వాలిటీ ఇంజిన్ టీక్యూఈ మనకి వాల్యూమ్ ప్లస్ కంప్లీట్గా మనకి క్వాలిటీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, కర్వ్ పవర్ ఎంత ఉంది చూపిస్తుంది. ఇది చాలా చాలా కాంప్లికేటెడ్ థింగ్. ఇది ప్రతి ఒక్క లేమ్యాన్కి అండర్స్టాండ్ అవ్వడం చాలా కష్టమే. మొమెంటమ్ పర్సిస్ట్ విండో కావచ్చు, స్ట్రక్చర్ విండోస్, వెయిట్ మొమెంట్ పర్సిస్ట్. అండ్ ఒక్కటి ఏంటంటే మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ దిస్ ఇండికేటర్ అకార్డింగ్ టు యువర్ ట్రేడింగ్ స్టైల్, దీన్ని కొంచెం ఇంకా మీరు దీన్ని ఇంకొంచెం పవర్ఫుల్ చేసుకోవాలంటే యూ కెన్ మేక్ ఇట్. ఆర్ఎస్ఐ లెంత్, ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ 70, ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ 30. ఇందాక నేను చెప్పాను ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ 42.3 ఉందంటే ఇట్స్ వెరీ ఓవర్ సోల్డ్ కన్నా కొంచెం పైన ఉంది. అదే 70 పైన వెళ్ళిందంటే వీ నీడ్ టు లుక్ ఫర్ సెల్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఐ. ఎవరైనా ఆర్ఎస్ఐ ఎక్కువ యూజ్ చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఈ ఆర్ఎస్ఐని వాళ్ళు ఇంపార్టెన్స్ తీసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్తో ఉన్న ఈ ఇండికేటర్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. చూడండి మనం ఇథేరియం వచ్చాం, ఇథేరియం సెల్ వచ్చింది కదా. ఇక్కడ మనకి ట్రెండ్ ఏం చూపిస్తుంది? బేరిష్ చూపిస్తుంది. ఆర్ఎస్ఐ 38.4 చూపిస్తుంది. అండ్ మనకి పర్టికులర్ లెవెల్స్ విన్ రేట్ 60 ఉంది. లెట్ us go with సోలానా 15 minutes టైం ఫ్రేమ్. విన్ రేట్ 60 ఉంది. చాపీ మార్కెట్, ట్రెండ్ ఇస్ బేరిష్. ఇక్కడ మనకి పర్టికులర్ కొన్ని మొమెంటమ్స్ అనేది చాలా ఈజీగా చూపిస్తుంది. స్టేటస్, రెడీ, వర్షన్స్ కావచ్చు. అంతేకాదు ఈ పర్టికులర్ ఇండికేటర్లో అబౌట్ ద స్క్రిప్ట్ మనం వెళ్ళామంటే ఇట్స్ వెరీ సింపుల్ ఇండికేటర్, బట్ కోర్ ప్రిన్సిపల్ ఈస్ ఆర్ డిఫరెంట్. నేను ఇందాకే చెప్పినట్టు సెల్ఫ్ అవేర్ ట్రెండ్ సిస్టమ్ అనేది ఒక అడాప్టివ్ సూపర్ ట్రెండ్ బేస్డ్ ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్. ఇది మనకి కంటిన్యూస్ మెజర్ అనేది చేస్తూ ఉంటుంది 4 ఫ్యాక్టర్స్ మీద, అంటే ట్రెండ్ క్వాలిటీ ఇండెక్స్ మీద. మీకు చాలా కన్ఫ్యూజన్ లేకుండా నేను కొన్ని విషయాలు మాత్రం ఈ ఇండికేటర్ గురించి చెప్తాను. బ్రైట్ గ్రీన్ లైన్ ఫామ్ అయిందంటే బుల్లిష్ ట్రెండ్ విత్ ఐటీక్యూఐ అగ్రెసివ్ పార్టిసిపేషన్ ఉండారు. ఫేడెడ్ గ్రీన్ లైన్స్ అంటే బుల్లిష్ ట్రెండ్ విత్ లో టీక్యూఐ కాషన్. అక్కడ మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఒక పొజిషన్ చేంజ్ అవ్వడానికో రివర్సల్ అవ్వడానికో పాసిబుల్ ఉంది. బ్రైట్ రెడ్ లైన్ అంటే బేరిష్ ట్రెండ్ విత్ ఐటీక్యూఐ అగ్రెసివ్ పార్టిసిపేషన్ అగైన్. మళ్ళీ ఫేడెడ్ రెడ్ లైన్ అంటే బేరిష్ ట్రెండ్ విత్ లో టీక్యూఐ. సో ఇలా మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది ఈ పర్టిక్యులర్ అబౌట్ దిస్ స్క్రిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఏటీఆర్ లెవెల్స్ కావచ్చు, ఆ ఫార్ములాస్ కావచ్చు, మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హు ఆల్వేస్ కస్టమైజ్ ద ఇండికేటర్స్, మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకొని మీరు కస్టమైజ్ చేసుకొని యూ క్యాన్ మేక్ దిస్ ఇండికేటర్ ఈవెన్ మోర్ ఫెమిలియర్ టు యువర్ ట్రేడింగ్ స్టైల్.
సో ఇలాంటి ఒక ఇండికేటర్ అస్సలు మిస్ చేయకండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ బిహైండ్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మాట్. టేక్ ప్రాఫిట్ 1 కావచ్చు, టేక్ ప్రాఫిట్ 2 కావచ్చు, 4.1 రేషియో, 2.7 రేషియో, 1:4 అనేది మనకి రేషియోస్ మీద ఫిక్స్డ్‌గా క్యాలిక్యులేషన్ అయింది. సో స్టాప్ లాస్ గురించి గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ ఎక్కడ ప్లాన్ చేయాలా బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద స్టాప్ లాస్ ప్లాన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఇండికేటర్ చాలా ఈజీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. ఐ రిపీట్ అగైన్, డోంట్ మిస్ దిస్ ఇండికేటర్. బేర్ మినిమం 15 to 20 మినిట్స్ టైం స్పెండ్ చేసి చూడండి ఇండికేటర్తో. అండర్స్టాండ్ వీకెండ్ వచ్చింది కాబట్టి టైం స్పెండ్ చేయండి. ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ అనేసి ఎస్పెషల్లీ హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకుంటూ ట్రేడ్ చేయండి. లోవర్ టైం ఫ్రేమ్ ఫాలో చేయండి. స్టాప్ లాస్ ప్లాన్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిస్క్ రివార్డ్ రేషియోతో టేక్ ప్రాఫిట్స్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ సైడ్ వేస్లో ఇక్కడ చాలా మనకి చాపీ మార్కెట్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఫ్రీక్వెంట్గా ఇస్తూనే ఉంటుంది. బట్ అదర్ ఇండికేటర్స్ మొమెంటమ్ ఉన్న ఎంఏసిడి, ఆర్ఎస్ఐ లేదా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో అండ్ ఐ ఐడెంటిఫై చేసేదానికి ఏడిఎక్స్ లాంటి ఇండికేటర్స్తో లేదా ఇతర మీ యొక్క ఫెమిలియర్గా ఉన్న ఇండికేటర్స్ని వాల్యూమ్ బేస్డ్ మొమెంటమ్ని ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ మొమెంటమ్ వాల్యూమ్ పెరుగుతుందో హిస్టోగ్రామ్లో మనకి ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుందో అక్కడ మీరు బై సెల్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. I repeat again, if you're watching this first time, kindly subscribe for more informative videos exclusive for traders based on trading psychology, traders mistakes and traders mindset, and more wonderful trading view indicators available for free. Thank you for watching. Happy trading.